గొప్పోడు అనిపించుకోవడం కోసము ఆయన కుమారునికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు పైకి లేపి ఆయన చూపిస్తున్నారు. బాలకృష్ణ గారికి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేసి అసలు ఎన్టీఆర్ కుటుంబమే పనికిరాదు ఇంకా రాజకీయాలకు అనే విధంగా తయారు చేయడానికి ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించినాడు. మాట్లాడేటప్పుడు మాట్లాడిన తర్వాత ఒకవేళ అలాంటిది ఏదన్నా జరిగితే అంత ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడుగా ఇది తప్పు ఇది ఒప్పు ఆయన చెప్పకపోవడము, ఆయన ఎంకరేజ్ చేయడము, ఆయన మళ్ళీ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారిని నేను కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, పక్కన జనం కూడా అనుకుంటున్నారండి. ఎన్టీ రామారావు గారికి పుట్టినటువంటి బాలకృష్ణ గారు ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడడం ఏంటి? రెండోది, బాలకృష్ణ అనే వ్యక్తికి కృతజ్ఞతా భావం ఉండదా? ఆయనింటో బెల్లంకొండ సురేష్ పైన కాల్పులు జరిపినప్పుడు ఆయన సత్యనారాయణ చౌదరి అని ఎవరో ఆయన ఒక జ్యోతిష్కుడు ఆయనకు సంబంధించిన ఆయన పైన కాల్పులు జరిపినప్పుడు ఒక గార్డు ఇంట్లో చనిపోయినప్పుడు పురంధేశ్వరి గారు పోయి రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన దగ్గరికి మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని పోయి నా మావానికి మెంటల్ నిజంగానే ఉంది, ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ కూడా డాక్టర్లు ఇచ్చినారు, మీరు ఎక్స్క్యూజ్ చేస్తే మావాడు కాపాడినట్టు అవుతుంది, లేదంటే మావాని ఇప్పుడు జైలు వేస్తే వాడు నిజంగానే మానసిక రోగి మళ్ళీ కాల్చుకుంటాడు అనే విధంగా చెప్పడం వల్ల ఒక పెద్ద మనసు కలిగినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని చూసిన తర్వాత సరే ఇసిపెట్టే అని చెప్పి ఆయన్ను పట్టించుకోకుండా వదిలిపెట్టి ఉంటే ఈ రోజు ఆయన 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న మూడు టర్ములు ఎమ్మెల్యే అయినాడు. అలాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారి కుమార్ని పట్టుకొని మీరు అసెంబ్లీలో ఆయన లేనప్పుడు సైకో గాడు అని అనే విధంగా మీరు మాట్లాడితే అది ఇప్పుడు ఇంతకుముందు ఈ వరుడు కూడా రావడానికి ఈ విధంగా మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కారణమే. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నను అంత గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళ అన్నను వాళ్ళ వదన్ను ఇద్దరిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి అయినటువంటి భారతమ్మ గారు ఇద్దరు కూర్చోబెట్టి భోజనం పెట్టించి భోజనం అయిన తర్వాత వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళని గౌరవంగా బయటకు వచ్చి బండికిచ్చి పంపిస్తే దాన్ని పట్టుకొని ఆయన పదే ముక్కినారని చెప్పినటువంటి సందర్భం, ఆయన అవమానపరిచినారని చెప్పిన సందర్భం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. దాని ఇంతవరకు కూడా మంచి చేసినారు, మంచి జరిగింది అనే ప్రస్తావన ఎక్కడా రానికుండా కేవలం ఆయన ముక్కినాడు ఈయన నవ్వినాడు అనేదే చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినారు మన ఇల్లు. రేవంత్ రెడ్డి గారి ఫోటో బాగుంది, ఇట్లా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాలు మీద కాలేసుకోలేదు, ఇట్లా చేతులు కట్టుకొని వాళ్ళు చెప్తుంటే నవ్వుతూ చూస్తూ వింటూ దానికి ఆన్సర్ చెప్పినాడు. అన్న చిరంజీవి అన్న చెప్పినాడు, చిరంజీవి అన్న నేను ఇద్దరం కూర్చొని తిని భోంచేస్తూ మాట్లాడి డిస్కషన్ చేసినాం. తర్వాత అదంతా జరుగుతుందని ఆ మ్యాటర్ అంతా చాలా ఉంది. నేను కూడా రాత్రి సేకరించి పెట్టా, మీకు టైం దొరికితే ఒకవేళ నెక్స్ట్ చూపిస్తా. అట్లా అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపోజిట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా అట్లా ఆపోజిట్ చేపిస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రోజు ఏకంగా బాలకృష్ణ గారు వాళ్ళ అన్నను కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరుస్తూ మాట్లాడిన మాటలు ఏకంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, రామారావు కుటుంబాన్ని రాజకీయంగా కనపడకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు అంటారు బాలకృష్ణ గారు మా బ్లడ్ వేరు, మేము వేరు, మా తడాక వేరు అంటారు. మరి మీ బ్లడ్ వేరు కదా. మీ బ్లడ్ వేరైనప్పుడు సాక్షాత్తు మీ అన్నగారు అయినటువంటి నందమూరి హరికృష్ణ గారి భార్య అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లి అయినటువంటి ఆమెను తిట్టినప్పుడు మీ బ్లడ్ లో రక్తం పొంగలేదా? మీ బ్లడ్ లో కోపం రాలేదా? మోహన్ రెడ్డి గారు ఒకటి, మీరు మానసిక రోగి అంటున్నారు. ఆయన గతంలో ఏదో జరిగింది, ఆయనకి అప్పుడులో గతంలో ఏం జరిగింది అనేది మనకు తెలుసు. దాని గురించి మళ్ళీ సవరంగా మాట్లాడుకోవాల్సిన ఈ రోజున మళ్ళీ మీరు మానసిక రోగి అని సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. అయ్యా నీకు నమస్కారం. ఆయనకు సర్టిఫికేట్ ఉంది సార్, ఆయన సర్టిఫికేట్ చెప్పేది ఏముంది? మేము ఆయన సపరేట్ ఇప్పుడు మానసిక రోగి అనేది ఆయనకు సర్టిఫికేట్ ఉంది. ఆ సర్టిఫికేట్ ఇప్పుడు ఒక శాసనసభ్యుల్ని ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని మనం అలా మాట్లాడకూడదు కదా. ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు శాసనసభలో అక్కడ కూర్చొని మాజీ ముఖ్యమంత్రిని మంత్రిగా అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ ఉన్నప్పుడు ప్రజెంట్ మంత్రులంతా ఉన్నప్పుడు ఒక పార్టీ అధ్యక్షుని 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి 40% ఓటు శాతం తెచ్చుకున్నటువంటి నాయకుడిని బట్టి వాడు సాడిస్ట్. మరి ఎట్లా సార్? ఓకే, మీరు అన్న మాట వాస్తవం. ఒక మాట మోహన్ రెడ్డి గారు వినాలి. మోహన్ రెడ్డి గారు మీరు అన్న మాట వాస్తవం. మచ్చుక్కి మీరు అన్న దానికి మన దగ్గర ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం.
గారు అధికారం కోసం రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారిలాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. ఆయన పదవి కోసం భార్య అయినా కొడుకైనా పిల్లలైనా తల్లి అయినా తండ్రి అయినా మావైనా అత్తని ఎవరిని కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలి. ఒక వ్యభిచారి అని మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడిన అప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు బాలకృష్ణ గారు ఎలా ఎమ్మెల్యేనో అప్పట్లో మరి ఆయన కూడా ఎమ్మెల్యేనే. మరి ఇది కూడా సభా సంస్కారమేనా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి బిడ్డను తీసుకొచ్చి ఆమెను అనారనే ఉద్దేశంలో భాగంగా మీరు తీసుకొచ్చి ఆడ మనిషిని తీసుకుపోయి ఆమెను తీసుకొచ్చి బజార్లో పెట్టినావు. నువ్వు నీ స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా రాజకీయ వ్యభిచారం చేసే టైపులో చేసినావు. నువ్వు ఆ రోజు లక్ష్మీ భారతి గారిని అడ్డు పెట్టుకుని రామారావు గారిని, దేవుని లాంటి రామారావు, మీకు మామ లాంటి మీ తండ్రి లాంటి మా రామారావు గారిని ఆయన కూడా దించేదానికి ప్రయత్నం చేసినావు. ఆయన నడి బజార్లో చెప్పులు వేస్తా అంటే చూస్తూ ఊరుకున్నావు. ఇంత దారుణమైనటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కారణమనే మాటలు ఆయన చెప్తున్నాడు కదా. అయినప్పటికీ కూడా వ్యభిచారి అనే మాటని యూజ్ చేయొచ్చా? ఇప్పుడు మీరు కారణాలు ఎలా చెప్పారో వాళ్ళు కారణాలు చెప్తారు కదా. వ్యభిచారం అనేది వేరు, రాజకీయ వ్యభిచారం అనేది వేరు. వ్యభిచారం అంటే మళ్ళీ మీరు ఆ లెక్కలో రాజకీయ వ్యభిచారమే ఆయన అంది. రాజకీయ వ్యభిచారం అన్నప్పుడు అవసరం కోసం ఎవరినైనా బలి చేస్తారు అనేది, ఎవరినైనా బలి చేస్తారు వాళ్ళ అవసరాల కోసం, అది రాజకీయ వ్యభిచారం అనే దాని మీద ఆయన మాట్లాడాడు. ఇప్పుడు రాజకీయ వ్యభిచారం అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని దించడానికి ఆయన వాడుకున్నారు కదా, ఎవరు లక్ష్మీపతి గారిని ఆయన అడ్డు పెట్టుకునే కదా చేసినది. స్వయంగా ఈయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో అవసరం వచ్చే రామారావు గారి మీద పోటీ చేస్తానన్నటువంటి వ్యక్తి, ఆయన ఓడిపోతాను ఇమ్మీడియట్ రామారావు గారి పక్కన చేసి రామారావు గారు ఆయనకు తీసుకుపోయి ఆయన దగ్గర పెట్టుకొని ఆయనకు నేషనల్ అదేదో ఒకటి రైతు సంఘం తరఫున ఒక పార్టీకి ప్రెసిడెంట్ గా చేస్తే అన్ని అవకాశాలు ఇచ్చి ఆయన తీసుకుంటే మినిస్టర్లు ఇచ్చి నా పైన పెట్టుకుంటే అలాంటి వ్యక్తి రామారావుని పాపం వెన్నుపోటు పడిచి ఆయన పార్టీ బిక్కొని, ఆయన జెండా బిక్కొని, ఆయన సైకిల్ బిక్కొని, ఆయన పార్టీలో ఉన్నటువంటి ఫండ్స్ బిక్కొని, పార్టీ ఆఫీస్ బిక్కొని ఇంత దరిద్రంగా ఆయన అంత బయటకు పంపించాల్సిన అవసరం లేదు కదా. దాన్ని ఏదో నిలబెట్టి ఉండొచ్చు. సరే నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, నీకు ఎమ్మెల్యే సపోర్ట్ చేసినావు, ఉండవు, బాగానే ఉంది. మరి ఆ పార్టీ ఆఫీసు పార్టీ ఆయనకి ఇచ్చేయచ్చు కదా. మరి ఆయన అప్పుడు ఆ మానసిక బాధతోనే కదా ఆయన చనిపోయింది. లేకపోతే రామారావు గారు అప్పటికప్పుడు చనిపోయే మనిషి అయితే కాదు కదా, బ్రహ్మాండంగా ఉన్నటువంటి వ్యక్తే కదా. అలాంటి వ్యక్తిని మీరు దారుణంగా ప్రాణాలు తీసే పరిస్థితి తీసుకురావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది కదా. అది ఆయన కూడా ఒక పేద ఎవరు నాని గారు రామారావు గారికి వాళ్ళ కుటుంబానికి ఒక కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తే కదా. అలాంటి వ్యక్తి కాబట్టి ఆ బాధను తట్టుకోలేక ఆ బాధలో ఆ మాటలు మాట్లాడేటే కానీ అది రాజకీయంగా మా పార్టీ పరంగా మేము మాట్లాడించినట్టు అనుకోవాల్సిన అవసరం కూడా దాని లేదు కదా. రైట్ సార్, రైట్. మేము మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మనతోటి మాట్లాడడానికి అందుబాటులో ఉన్న